మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సత్యప్రసాద్ ఈ రోజు చిత్తూరు నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పూర్ణ చైతన్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు వివిధ రకాలైన వ్యాస రచన పెయింటింగ్ పోటీలు నిర్వహించి వారికి బహుమతుల ప్రదానం, సర్టిఫికెట్ల ప్రదానం కూడా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి నగరంలోని పలువురు యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానాన్ని కూడా చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ డొనాల్డ్ హెన్రీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇందులో భాగంగా వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పుడు రెండు పార్టీలు యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం అంటే ఒకరే కాదు, ఒకరే చేసుకునేది యుద్ధం కాదు, ఒకరు ఇంకో ఎదురు పార్టీతో చేస్తారు. ఇద్దరు కొట్లాడినప్పుడు ఇద్దరు ఒకరు వాళ్ళకు దెబ్బ తగ్గుతుంది. అప్పుడు ఒక పక్క ఉండేవాళ్ళు వాళ్ళకే చేసుకుంటారు, కానీ ఎదురు పార్టీ వాళ్ళు చేయరు. కానీ ఇదంతా చూసిన తర్వాత హెన్రీ డొనాల్డ్ గారు ఆ సంస్థను రెడ్ క్రాస్ సంస్థను స్థాపించారు. ఈ రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళని ఎవరు తొందర చేయరు. యుద్ధం జరుగుతుంటే కూడా వాళ్ళ మీద బాంబు చేయరు. వాళ్ళని సహాయం చేయడానికే అందరూ ఒప్పుకుంటారు, రెండు పార్టీలు ఒప్పుకుంటారు. అట్లా ఆ రెడ్ క్రాస్ సంస్థ ఎక్కడైనా ఎక్కడ ఇబ్బందులు జరిగితే అక్కడికి వచ్చేస్తారు. ఆ రకంగా ప్రపంచం అంతా కూడా ఈ సంస్థ ఉంది. ఆ రకంగా మన చిత్తూరులో కూడా ఈ సంస్థ ఉంది. మీకంతా కూడా దాని గురించి వివరంగా చెప్పారు. రెండవది అనేక సహాయ కార్యక్రమాలు అంతా చేస్తారు. మన బ్లడ్ గ్రూప్ ఏది తెలుసుకోవాలని కూడా మన పిల్లలందరికీ కూడా ఇందాక అదే చెప్పారు. మీ స్కూల్కే వచ్చి వాళ్ళందరి పిల్లలందరికీ ఏమి అనేది గుర్తుపెట్టుకుని ఉండాలని కోరుతూ కార్యక్రమాన్ని కొనసాగించాలని తోటి ఆర్ఎస్ పూర్ణ చైతన్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ సహకారంతో ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని కూడా మీకు సవినీయంగా ఇప్పుడే మా మేడం గారు కూడా ట్రస్ట్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అని కూడా మేము చెప్పడం జరిగింది. అవయాలన్నీ కూడా దానం చేశాము. మా అబ్బాయి అవయాలు ఆర్గాన్స్ డొనేట్ చేశాము. అదేవిధంగా మనం కూడా భవిష్యత్తులో ఒక ఎవరికైనా సహాయం, ఇప్పుడే సెంట్రల్ సార్ కూడా చెప్పారు, రక్తం ఎవరికైనా యాక్సిడెంట్ అయితే రక్తం వెళ్ళిపోతే చాలా రక్తం గారిపోతుంది అనుకోండి, మళ్ళీ వెంటనే హాస్పిటల్కి చేస్తారు, రక్తం కావాలి. ఇప్పుడు చాలా మంది రక్తాన్ని వస్తుంటారు మా రెడ్ క్రాస్ కు. ఇమ్మీడియట్ గా నా రక్తం ఆ రక్తం వెంటనే ఎక్కించు. దానికి 10 రకాల పరీక్షలు ఉంటాయి. సూట్ అయితేనే అతనికి రక్తం ఎక్కించేదానికి ఆస్కారం ఉంటుంది. భవిష్యత్తులో కూడా 18 సంవత్సరాలు పూర్తయినా 55 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా సంవత్సరానికి 2 సార్లు చేయొచ్చు. బాగా ఆరోగ్యవంతులైతే 3 నెలలకు ఒకసారి కూడా రక్తదానం చేయొచ్చని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ పిల్లలు నేటి పౌరులే, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి సమాజ సేవలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఈ యొక్క సర్ హెన్రీ డొనాల్డ్ సేవాభావాన్ని మీరు అందరూ గుర్తించి భవిష్యత్తులో సేవా దృక్పథంతో సమాజానికి సేవ చేసే దాంట్లో భాగస్వాములు అవుతారని కూడా రెడ్ క్రాస్ తరఫున మీకు అప్పీల్ చేస్తున్నా. చేస్తారా? సమాజ సేవ పాల్గొంటారు. ఓకే, శభాష్.